ఈ పళ్ళున్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు తగులుతుంటారు కదా. ఇదంతా కూడా ఎవరు సక్సెస్ అయిన వాళ్ళకి రాళ్ళేసే ఒక అందం. ఇప్పుడు మన ఇండియన్ టీం గురించి చెప్పుకోవాలంటే, నిన్న జరిగిన ఇష్యూ చెప్పుకోవాలంటే, ఎండిపోయిన చెట్టుకి గొడ్డలు దెబ్బలు పడినట్టుగా ఉంది మన పరిస్థితి. ఎందుకంటే ఓ పక్కన అసలే సీరీస్ సిడ్నీ టెస్ట్ గెలిస్తేనే సిరీస్ని సమన్ చేయగలం, పాత రికార్డులన్నింటిని కూడా కొంచెం సేఫ్గా ఉంచగలం. ఓడిపోయావా ఇక అంతే సంగతి. ఇప్పటికే రోహిత్ శర్మ మీద, కోహ్లీ మీద, బీభత్సంగా గౌతమ్ గంభీర్ మీద చెప్పాల్సిన పని లేదు. కానీ డ్రెస్సింగ్ రూమ్లో వార్తలు ఏవైతే బయటకు వస్తున్నాయో, ఇర్ఫాన్ పఠాన్ దగ్గర నుంచి అందరూ కూడా చాలా తీవ్రంగా ఖండించిన ఆ పరిస్థితి. డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరిగిందో అసలు బేసిక్గా బయటకే రాదు, ఎప్పుడు జరిగినా బయటికి రాదు. గుడ్ న్యూస్ అయితే కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. అంటే యంగ్ ప్లేయర్ ఏమన్నా డ్రెస్సింగ్ రూమ్లో ఉంటే వాళ్ళని అభినందించడం కానీ, అతను చేసే ఫన్ కానీ అవన్నీ బయటకు వస్తాయి తప్ప, ఎప్పుడైతే టీం లోలో ఉన్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో జరిగే గొడవలు ఎప్పుడు బయటికి రావు, చాలా రేర్గా వస్తాయి. అలాంటిది ఫస్ట్ టైం గంభీర్ అయితే మొత్తం సీనియర్ ప్లేయర్లు అందరినీ కూడా తిట్టాడు అని ఒక ప్లేయర్ బయటకు వచ్చి దాన్ని లీక్ చేశాడు అనేది అయితే మొత్తం ఆస్ట్రేలియా మీడియాతో పాటు మన ఇండియా మీడియా కూడా దాన్ని హైలైట్గా చేసి చూపిస్తుంది. గంభీర్ కూడా బయటకు వచ్చి మనం కామ్గా ఉండాలి, కూల్గా ఉండాలి, గొడవలు బయటికి రానివద్దు అంటారంటే ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఎందుకు జరగదు? ఇంత ఓడిపోయిన తర్వాత కూడా గంభీర్ సైలెంట్గా ఉన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే తప్పు గంభీర్ దగ్గరే ఉన్నట్టు. అయితే నిన్న జరిగిన మొత్తం మీద తిట్టిన తిట్లలో వాళ్ళు ఏం తిట్టారో అనేది పక్కన పెడితే, నిన్న జరిగిన ఇష్యూతో ఒకే ఒకటి క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే, ఇప్పటివరకు కూడా కోచ్ మాత్రమే గంభీర్, కానీ అతను కోచ్కి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు అంటే ప్లేలో జరిగిన నిర్ణయాలకి గంభీర్కి సంబంధం లేదు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. రీజన్ ఏంటంటే, చటేశ్వర్ పుజారాని తీసుకోవాలి అని గంభీర్ నిర్ణయం టెస్ట్ 1 నుంచి కూడా గంభీర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా బీసీసీఐ సెలక్షన్ కమిటీ పూర్తిగా వద్దు, చటేశ్వర్ పుజారాని వద్దు అని చెప్పి గంభీర్కి తేల్చి చెప్పేశాయంట. అలాగే 2-3 నిర్ణయాలు కూడా గంభీర్ తీసుకున్నాడంట, వాటిని కూడా నో చెప్పాయంట. దాంతోపాటు బూమ్రాని గంభీరే మొత్తం అంటే ఈ ఓవరాల్ టెస్ట్కి క్యాప్టెన్ చేద్దాం అనుకుంటే 2 ఆటగాళ్ళు నో చెప్పారంట. వద్దు గంభీర్, మన బూమ్రా అయితే మేము ఉండము, లేకపోతే చేయలేము, లేకపోతే టీం డౌన్ అవుతుంది అని. ఫస్ట్ టెస్ట్ గెలిచినా కూడా అంటే రోహిత్ శర్మకి సపోర్ట్. అంటే ఇక్కడ 2 గ్రూపులు అయితే చాలా క్లారిటీగా కనబడుతున్నాయి. అందులో ఒకటి రోహిత్ శర్మ గ్రూపు, 2 గౌతమ్ గంభీర్ గ్రూప్ అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది. నాకు తెలిసి సిడ్నీ టెస్ట్ కనుక అటు ఇటు అయ్యిందా 100% రోహిత్ శర్మ అయితే టీంలోంచి ఫట్, ఖచ్చితంగా బూమ్రా అయితే టీం క్యాప్టెన్ ఖచ్చితంగా అవుతాడు. కానీ నిన్న జరిగిన ఇష్యూ, మీడియాలో వచ్చిన వార్తలు ఇవన్నీ చూశాక ఒకటి మాత్రం క్లారిటీగా అర్థమైంది. గౌతమ్ గంభీర్కి పేరుకి కోచ్, కానీ అతను పూర్తిగా చేతులు కట్టేసింది బీసీసీఐ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతను మార్క్ అనేది చూపించాలి అంటే సిడ్నీ టెస్ట్లో కనుక గంభీర్ చెప్పినట్టు కనుక జరిగితే కనుక ఖచ్చితంగా ఇక గంభీర్కి అయితే తిరిగి ఉండదు. బట్ గంభీర్ కాకుండా ఇప్పుడు సేమ్ ఇలాగే ఇన్నింగ్స్ తర్వాత ఓడిపోవడం కానీ ఏమన్నా జరిగిందంటే మాత్రం టెస్ట్ మాత్రం పెద్ద వేట్లే పడతాయి. గంభీర్కి మాత్రం చిట్ట చివరి అవకాశం ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ మ్యాచ్, అది మాత్రం చిట్ట చివరి అవకాశం నేనైతే అనుకుంటున్నాను. బట్ రోహిత్ శర్మకి మాత్రం ఈ టెస్ట్ ఓడిపోతే మాత్రం రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా మొత్తం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఫ్యూచర్లో రోహిత్ శర్మ అనే అతను ఇక పూర్తిగా వన్డేలకు కానీ టెస్ట్లకు కానీ కనబడకుండా పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. లేదా ప్లేయర్గా ఉంచి వన్డేలు ఆడిస్తారు, కెప్టెన్సీ మాత్రం పోయే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఏదైనప్పటికీ డ్రెస్సింగ్ రూమ్ల విషయాలు బయట రావడం అయితే నిజంగా చాలా బాధాకరం. ఓడిపోయినప్పుడే మనం స్ట్రాంగ్గా నిలబడాలి, అది ఆస్ట్రేలియా టీం నుంచి మనం నేర్చుకోవాలి. బట్ ఆస్ట్రేలియా టీంలో ఎప్పుడు కూడా డ్రెస్సింగ్ రూమ్లో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. బట్ ఇండియాలో ఫస్ట్ టైం కాదులే కానీ ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైం రావడం అయితే నిజంగా చాలా బాధాకరం.